ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ అయితే నేను ముందుకైతే వచ్చాను. సో మా అమ్మ నేను దేవనహల్లి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ చేసుకోండి ప్లీజ్. సో ఇది ఉంది, అదంతా వచ్చేసి ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అనమాట. ఇది కూడా బోర్డింగే. ఇవన్నీ వచ్చేసి మిషన్స్ అనమాట. అదంతా చూపుతాను. సో ఇది ఉంది, మొత్తం అంతా ఏసీ బిన్స్. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది ఉంది, అంతా బోర్డింగ్. మా మామ, మా అత్తమ్మ, మా పిన్ని, మా అమ్మ, మా అక్కని ఎయిర్పోర్ట్కి ఢిల్లీకి పంపించడానికి వచ్చాము. సో ఇదిగోండి మా మామ, మా అత్త, మా పిన్ని అయితే మా అక్కని, మా అమ్మ నేను మా అక్కని వదిలిపెట్టడానికి అయితే వచ్చామన్నమాట. మా అక్క లోపలికి. హాయ్ అండి, మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చామండి, దేవనహల్లి దగ్గర. మా సిస్టర్ కూతురు ఐషియాకి వెళ్తుంది, అందుకని అమ్మాయిని ఎయిర్పోర్ట్లో వదలడానికి వచ్చాము. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయిందండి. చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు, చదువుకోవాలంటే పంపించాలి. అందుకే మా ఫ్రెండ్స్కి అందరికీ ఎయిర్పోర్ట్ ఒకసారి చూపిస్తామని ఈ వీడియో చేస్తాను అంతే. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్స్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. మనకి ఇంకా 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. ఆ ఛానల్స్ నేమ్స్ కూడా నేను అయితే పెడతాను. సో ఇదిగోండి, మొత్తం అంతా ఇది ఎయిర్పోర్ట్. సో ఇదంతా మొత్తం ఇంతసేపు మా అందరికీ బాధ వేసింది అనమాట. అందుకే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సో మా అక్క అయితే వెళ్ళిందనమాట. సో ఇలాగని వెళ్ళాలి, అంటే నేను కూడా వెళ్ళాలన్నమాట. చదువుకోవాలంటే తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. సో ఓకే ఫ్రెండ్స్, సో నేను మీకు లోపల బోర్డింగ్ ఏరియా అయితే మొత్తం చూపిస్తాను. అదంతా మొత్తం బోర్డింగ్ ఏరియా అన్నమాట. చూసుకోవచ్చు. సో మా పిన్ని అయితే ఇంకా బాధపడుతూనే ఉంది. మా అక్క మాత్రం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనమాట. నాకు తెలిసి చెకింగ్ అయిపోయింది. బోర్డింగ్ పాస్కి అయితే నిజం ఉంటుంది. సో అదంతా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో 3-4 అయితే చాలా ఎక్కువగా ఉంది. మన వీడియో షూటింగ్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ చేయడానికి ఉండదన్నమాట. చూసుకొని చేయాలి. ఒకసారి మనకి పోలీసులు కానీ చూసారంటే మళ్ళీ మనకి ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అని చెప్పి మనం అయితే క్వశ్చన్ చేస్తారనమాట. క్వశ్చన్స్ మీద క్వశ్చన్. అప్పుడు మనం వాళ్ళు సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది. మాకు ఇలా ఛానల్ ఉంది, మనకి నేను వీడియోస్ తీస్తున్నానని చెప్పి. సో అందుకే నేను ఇంతసేపు అక్కడ తీయకుండా స్క్వాల్ లేని దగ్గరిస్తున్నాను అనమాట. అంటే తీయొచ్చు, ఏం కాదు, అక్కడ కూడా ఉంది. కానీ మనకి ఎందుకు కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తారు. సో వచ్చేసి ఎయిర్లైన్ మిషన్స్ అనమాట. నాకు తెలిసి వీసా అనే మిషన్స్ అనుకుంటాను. సో మొత్తం చెకింగ్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక ఛానల్ పేరు వచ్చేసి ఆంధ్ర చిన్నోడు అనమాట. నా ఛానల్ నాదనమాట. ఇంకొకటి వచ్చేసి రాయలసీమ అమ్మాయి చిన్నోడు అనమాట. అది కూడా మా ఛానల్లో. కానీ నేను మా అమ్మ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. దీంట్లో వేరే అన్నమాట. కానీ ఆంధ్ర చిన్నోడు యూట్యూబ్ ఛానల్లో మాత్రం అది నాదే అనమాట. నేనే చేస్తాను అన్నమాట. సో ఇదిగోండి, సో
సో ఎక్కువసేపు ఒకే ఏరియా చూస్తే మీరు బోర్ అయిపోతారు అన్నమాట. సో అందుకే చెప్పి అంతా అయితే తిరిగి చూపిస్తున్నాను. కొన్నిసార్లు ఇలా ఎయిర్పోర్ట్లో ఉండే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారనమాట, ఎందుకు వీడియో నేను కనిపిస్తున్నాను అని చెప్పి. కొన్నిసార్లు వీడియోస్ డిలీట్ చేసామంటారు, ఇంట్లో చూసుకొని చేయాలి. సో ఇవి వచ్చేసి లోకల్ రెస్టారెంట్స్ అన్నమాట. ఎయిర్పోర్ట్లో తిరగడానికి వచ్చాము. ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో తిరగడానికి వచ్చాము అన్నమాట. సో ఏది కొందామన్నా బయట కంటే డబుల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి. సో చాలా ముందుకు అయితే వచ్చేసాను అన్నమాట. సో అన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అటు నుంచి బయటకి అయితే వచ్చామన్నమాట, మా కార్ ఇది టైం అవుతుందని. సో ఫ్లైట్స్ కనిపిస్తున్నాయని చూస్తున్నాను అనమాట, కానీ ఇంతవరకు అది ఉంది. అక్కడ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్స్ ఇందాక నేను చూశాను అనమాట. చూశాను కానీ ఒక్కొక్క ఫ్లైట్ రాకెట్ కంటే స్పీడ్తో అసలు చూడడానికి కూడా కాకుండా పైకి టేకాఫ్ అయిపోయింది అనమాట. అంటే టేకాఫ్ అవ్వడం కనిపించదు అనుకోండి, అంత స్పీడ్ పాస్ అయిపోయింది అనమాట. కనీసం కళ్ళకి కనీసం కనపడదు, అంత స్పీడ్గా మూవ్ అయిపోయింది. సో ఇది నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నదంతా దేవనహల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, బెంగళూరు. సో ఇదేంటి అబ్బరి నుంచి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, ఇక్కడంతా చూడండి ఉంది. అబ్బరి నుంచి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి ఫ్లైట్స్ టేకాఫ్ అయినట్లు, కానీ అస్సలు ఫ్లైట్లు అయితే టేకాఫ్ అవ్వట్లేదు. మా ఎక్కిన ఫ్లైట్ అయితే ఇది ఒక 20 minutesలో అయితే టేకాఫ్ అయిపోద్ది, 11:30కి అనమాట. బెంగళూరు టు ఢిల్లీ నుంచి మళ్ళీ ఏషియాకి అయితే వెళ్తుంది అక్క. సో అబ్బడి నుంచి సౌండ్ వస్తున్నాయి కానీ ఒక్క ఫ్లైట్ కూడా లేదు. సో ఇదండి, చూడండి మేమైతే బ్యాగ్కి వచ్చాము చూడండి. నిజంగా ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నైట్ అయినా మొత్తం అంతా డే ఉన్నట్లు ఉందన్నమాట, అంత బాగుంది వచ్చేసి ఎయిర్పోర్ట్. సో వచ్చేసి సిటీ ఎయిర్పోర్ట్ బస్సెస్ అనమాట, సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సెస్. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా టవర్, ఆ టవర్ వచ్చేసి ఎయిర్లైన్స్ టవర్ అనమాట, ఫ్లైట్ టేకాఫ్ టవర్. ఫ్లైట్ టేకాఫ్స్ కానీ ల్యాండింగ్స్ కానీ ఫ్లైట్ గురించి మొత్తం అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఫ్లైట్స్ అయితే బయలుదేరితే మొత్తం అయితే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇదిగోండి సెక్యూరిటీ అయితే చాలా ఉంది. సో మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్. సో మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.